రామ్మూర్తి గారితో స్టార్ట్ చేద్దాం. రామ్మూర్తి గారు, చెప్పండి మేడం. అసలు ఏం జరుగుతోందండి? మీరు ఫామ్ హౌస్లని కాపాడుకోవటానికే, బీఆర్ఎస్ నేతల ఫామ్ హౌస్లు కాపాడుకోవటానికే మూసీ సుందరీకరణ అనే మంచి కార్యక్రమాన్ని, హైడ్రా అనే మంచి కార్యక్రమాన్ని మీరు ఇలాంటి ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అని వినిపిస్తోందండి. అందరికీ నమస్కారం. నాతో డిబేట్ లో పాల్గొంటున్న మిత్రులకు, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం తెలియజేస్తూ, నిజంగా 100కు 100% రాహుల్ గాంధీ గారి ప్రమేయం లేకుండా ఈ రాష్ట్రంలో ఏది జరగదనేది అది నగ్న సత్యం అండి. ఏంటంటే ఒక పిసిసిని వేయాలన్నా, ఒక కార్యదర్శిని వేయాలన్నా, ఒక మంత్రివర్గ విస్తరణ కావాలన్నా, మంత్రిని ఏర్పాటు చేయాలన్నా, ఏది కావాలన్నా వీళ్ళు ఇప్పటికి 28 సార్లు ముఖ్యమంత్రిగా అయిన రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి వచ్చాడంటే ఖచ్చితంగా ఈ యొక్క పరిణామం కూడా ఏదైతే హైడ్రా కానీ, ఏదైతే మూసీ నది సుందరీకరణ కానీ, ఇవన్నీ రాహుల్ గాంధీ గారికి తెలిసే జరుగుతున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది 100కు 100% రాహుల్ గాంధీ వెనక ఉండి నడిపిస్తున్నాడు. ఎందుకు అంటే ఎక్కడ కూడా వీళ్ళ ప్రభుత్వం లేదు, గత 15 సంవత్సరాల నుంచి లేదు. ఈ 2-3 రాష్ట్రాలలోనే వీళ్ళ అధికారం ఉంది. ఏదో 2-3 రాష్ట్రాలలో ఉన్న అధికారంలో నుంచి డబ్బు సంచులు రావాలంటే, డబ్బులు సంపాదించాలంటే ఖచ్చితంగా కొన్ని కార్యక్రమాలు చేయాలనేది అది రాహుల్ గాంధీ గారికి తెలిసి ఈయన సీఎం గారు ఇద్దరు కూడా రోడ్డు దొంగలై నడిపిస్తున్న కార్యక్రమము. లేకపోతే 16,000 కోట్లకు అయిపోయే మూసీ సుందరీకరణ ఆల్రెడీ ఎస్టీపీఎల్ మొత్తం క్లియర్ గా కేసీఆర్ గారు చేశారు. ఎఫ్సిటీలను అలాగే 16 బ్రిడ్జిలను కట్టాడు. నాగోలు దగ్గర సుందరీకరణ ఎలా చేయాలో కూడా ఎగ్జాంపుల్ గా చేసి చూపెట్టాడు కేసీఆర్ గారు. మరి ఎందుకు 150,000 కోట్లు అవుతుందో వీళ్ళు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి పేదల ఇళ్లను కూల్చేసి, అసలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది పేదలు ఎవరైతే ఇల్లు లేవో, ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వాల్సిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కోట్లు పెట్టి కట్టుకున్న ఇళ్లను, 50 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చేసి 20 మంది, 15 మంది, 10 మంది ఉన్న వాళ్ళను తీసుకుపోయి ఒక్క బెడ్రూమ్ ఇచ్చి అందులో రిసార్ట్లు కట్టి, పెద్ద పెద్ద రెస్టారెంట్లు కట్టి, ఎవరి కోసం అండి ఇది? కేసీఆర్ గారు 80,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం కట్టి నీళ్లు ఇచ్చి పంటలు పండిస్తే 30 లక్షల టన్నుల నుంచి 3 కోట్ల టన్నుల వరకు వాటిని తీసుకొచ్చి ప్రతి రిజర్వాయర్ని నింపి తెలంగాణ ప్రజలను సస్యశ్యామలం చేస్తుంటే, ఇగో కాళేశ్వరంలో 1,00,000 కోట్లు అవినీతి జరిగిందైన అన్న ఈ దుర్మార్గులే ఇప్పుడు ఏ ఉద్దేశంతో మూసీ నది సుందరీకరణ 1,50,000 కోట్లు అవుతుందో చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉన్నది. అదే కాక ఒకవేళ 1,50,000 కోట్లు ఖర్చు పెడితే, ఒకవేళ కాళేశ్వరం లాగా నీళ్ళెన్ని వస్తున్నాయి, ఎన్ని రిజర్వాయర్లు నింపుతున్నారు, ఎన్ని పంటలు పండుతున్నాయో చెప్పాల్సిన బాధ్యత మీకున్నది. మీరిచ్చిన గ్యారెంటీలను ఏ ఒక్కటి అమలు పరచండి. మీరిచ్చిన గ్యారెంటీలను మొత్తం కొర్రీలతోటి మొత్తం ప్రజల్ని ఏమార్చి ఇబ్బంది పెట్టి వాళ్ళకు నువ్వు అన్యాయం చేస్తున్నావు ఒక పక్క. కాబట్టి మీరు చేసే విమర్శలు కానీ, మీరు చెప్తున్న మాటలకు కానీ, మీరు చేస్తున్న ఈ యొక్క దుర్మార్గమైన కుట్రలు ఆల్రెడీ ప్రజలకు అర్థమైపోయింది. ప్రజలు చాలా క్లియర్ గా ఉన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసే అధికారంలోకి వచ్చింది. మాకు ఇస్తానన్న ఏ ఒక్క హామీ ఇవ్వకుండా ఇప్పుడు 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి ఇలాంటి పనికిమాలిన చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా డబ్బు సంచుల కోసమే. హైడ్రా కూడా 75,000 మందికి నోటీసులు పంపి, కొంతమంది పేదవాళ్ళ ఇండ్లను నోటీసులు ఇవ్వకుండా వాళ్ళని కూరగొట్టి ఈ 75,000 మంది దగ్గర వసూళ్ల కోసం తెరదీసిందే హైడ్రా. అయితే రామ్మూర్తి గారు ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటి అంటే, నిర్మాణాలు చేపడితే డబ్బులు వెనక్కేసుకోవచ్చు, నిర్మాణాలకి పర్మిషన్ తీసుకొని ఈ రకంగా డబ్బులు వెనకేసుకోవచ్చు అని, కానీ బుల్డోజర్లు తీసుకొచ్చి నిర్మాణాలు కూలగొడితే డబ్బులు ఎలా వెనకేసుకోవచ్చు అని కూడా ఒక ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మోరోవర్ ఇంకోటి ఏంటి అంటే రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ ఇచ్చారు. కాంగ్రెస్ వాళ్లే మీకు తెలంగాణని స్పెషల్ స్టేట్గా ఇచ్చారు. అలాంటి రాహుల్ గాంధీ గారికి ముందే తెలుసు ఆంధ్రాలో కాంగ్రెస్ అనేది అడ్రస్ ఉండదు అని.
అలాంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్నాళ్ళకి వస్తే నిలబెట్టుకుందాము అని చూస్తుంది, కానీ ఇలా వెనకుండి నడిపించి అందరూ బుల్డోజర్లతో నిర్మాణాలు కూలగొడితే వాళ్ళకేం వస్తుంది అన్న ఒక చర్చ కూడా లేవనెత్తు ఉన్నారు. శ్రావంత్ గారు, మీరు చెప్పిన దానికి సమాధానం చాలా క్లియర్ గా మంచి క్వశ్చన్ అడిగారు. నేను చాలా క్లియర్ గా అడుగుతున్నా, ఒకవేళ రేవంత్ గారి రాహుల్ గాంధీ గారి ప్రమేయం లేకుంటే నిజంగా మీరు ఎఫ్టిఎల్ లో బఫర్ జోన్ లో ఉన్న వాటిని మాత్రమే కూలగొట్టాలి అంటే ఇప్పటి వరకు అసలు ఎక్కడ ఏ సంవత్సరాన్ని మీరు ప్రామాణికంగా తీసుకున్నారు? ఎన్ని కట్టడాలు అక్రమంగా ఉన్నాయి, ఎన్ని పర్మిషన్ లేకున్నాయి, ఎన్ని పర్మిషన్లు ఉన్నాయి, వాటిని ఏమన్నా మీరు ప్రయత్నం చేశారా? ఎన్ని చెరువులు ఉండే, ఎన్ని చెరువులు మొత్తం కబ్జా అయినాయి, ఎంతవరకు కబ్జా అయినాయి, ఎంత విస్తీర్ణం కబ్జా అయినాయి అనేది ఒక వైట్ పేపర్ అయినా ఇచ్చారా? ఏది లేదు. కానీ ఒకళ్ళిద్దరిని కూలగొట్టడం, 100 మంది దగ్గర వసూలు చేయడం, ఒక కమిటీలు ఒక గ్రూపులు ఏర్పడ్డాయండి. అధికారులకు ఈయనే చెప్పాడు, మీరు నా ప్రమేయం లేకుండా, నాకు తెలియకుండా మీరు వసూలు చేయకండి, మీరు వసూలు చేస్తే మాత్రం మీ ఉద్యోగాలు పోతాయని స్వయాన ముఖ్యమంత్రి చెప్పాడు. కాబట్టి ఇక ఇంతకంటే నిదర్శనం ఉంటది. అంటే వీళ్ళు డబ్బు సంస్థల్ని సంపాదించుకోవడానికి హైడ్రా పేరు మీద ఒక దుర్మార్గం లేదు. అంటే మీరు ఉన్న వాళ్ళకో మీరు కోర్టుకు పోయి నోటీసులు ఇచ్చి వాళ్ళు కోర్టుకు పోయి స్టే ఆర్డర్ తెచ్చేదాకా వాళ్ళకి టైం ఇస్తున్నారు. మరి లేని వాళ్ళను నైటే 3 గంటలకు సాటర్డే సండే అని చూసి వాళ్ళు కనీసం కోర్టుకు కూడా పోకుండా ఎందుకు కూలగొడుతున్నారో చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉన్నదా లేదా అని మీరు చెప్పాలి. నేను ఇంకోటి అడుగుతున్నాను, ఇప్పటి వరకు ఎన్ని అక్రమాలు ఉన్నాయి, ఎంతమందికి పర్మిషన్ ఉన్నాయి, ఎన్ని మీరు కూలగొట్టగలుగుతున్నారు, వాళ్ళకేమైనా నోటీసులు పంపారా, లేదా చిన్న వాళ్ళంతా అసలు పర్మిషన్ లేని వాళ్ళని ఒక ప్రమాణికం లేకుండా ఒక కట్టింపు మార్క్, ఒక ఫర్ ఎగ్జాంపుల్ 1956 నుంచి చెరువులు ఉన్నాయి. మీరు 2014 తెలంగాణ రాష్ట్రమే చెరువులు ఏర్పడ్డట్టు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే మొత్తం మూసేయబడ్డట్టు, ఇది ఎంత దుర్మార్గం! ఈ 10 సంవత్సరాల్లోనే మొత్తం జరిగిపోయిందని ఒక దుర్మార్గమైన కుట్ర బీఆర్ఎస్ పార్టీ మీద ఒక నెపం వేస్తున్నారు. కాబట్టి ఈ నెపాన్ని మనం అందరం కూడా ఖండించాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలు, వీళ్ళు చేస్తున్న బుల్డోజర్ కార్యక్రమాలు ప్రజలకు అర్థమైంది, చచ్చిపోతున్నారు, నిద్రలు లేకుండా అలో లక్ష్యం అని ఏడుస్తున్నారు. వాళ్ళ ఏడుపులకు వాళ్ళ ఉసురు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి తగులుతుందని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నారు. డెఫినెట్ గా రామ్మూర్తి గారు, నర్సయ్య గౌడ్ గారు